సబ్స్టిట్యూషన్ యూజింగ్ కర్లీ బ్రేసెస్ చూద్దాము. TCL సెట్ A 10 10 అసైన్ చేసాము. ఇప్పుడు మనం పుట్స్ డబుల్ కోట్స్ ద వాల్యూ ఆఫ్ A is $A. $A అంటే డబుల్ కోట్స్ లోపల డాలర్ని పెట్టినప్పుడు వేరియబుల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. కానీ మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తే లోపల మనం కర్లీ బ్రేస్ లోపల ఏ స్ట్రింగ్ రాసామో అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదు కర్లీ బ్రేసెస్లో. డబుల్ కోట్స్లో మాత్రమే వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు రెండింటిని కంబైన్ చేసి చూద్దాం. సో డబుల్ కోట్స్ వాల్యూ ఆఫ్ కర్లీ బ్రేసెస్లో A is $A. ఈ కర్లీ బ్రేసెస్లో డబుల్ కోట్స్ నేను చేద్దాం. సో ఈ డబుల్ కోట్స్ లోపల కర్లీ బ్రేసెస్ ఉన్నాయి. సో డబుల్ కోట్స్ లోపల ఉంది కాబట్టి వేరియబుల్ సబ్స్టిట్యూషన్ ఎగ్జిక్యూట్ అయ్యి ద వాల్యూ ఆఫ్ A is 10 అని వస్తుంది. ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి లోపల డబుల్ కోట్స్ ఎన్క్లోజ్ చేద్దాం. ద వాల్యూ ఆఫ్ A is $A. సో కర్లీ బ్రేసెస్ లోపల డాలర్ ఉంది. సో ఇక్కడ వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదు, ఎందుకంటే ప్రయారిటీ కర్లీ బ్రేసెస్కి ఎక్కువ ఉంది కాబట్టి. సో లోపల స్ట్రింగ్ ఏదైతే రాసామో అదే డిస్ప్లే అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ A is $A అనేది డబుల్ కోట్స్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మన డబుల్ కోట్స్లో బ్యాక్ స్లాష్ సీక్వెన్సెస్ అని కొన్ని చెప్పాము లాస్ట్ వీడియోలో. ట్యాబ్, నెక్స్ట్ లైన్, ఇవన్నీ డబుల్ కోట్స్లో వర్కౌట్ అవుతుంది. A/T/P అంటే ట్యాబ్ స్పేస్ P. కానీ మనం అది కర్లీ బ్రేసెస్లో పెట్టి P అని రాస్తాం. పుట్స్ A ట్యాబ్ స్పేస్ B. సో లోపల కర్లీ బ్రేసెస్లో ఏదైతే స్ట్రింగ్ ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ట్యాబ్ స్పేస్ బ్యాక్ స్లాష్ సీక్వెన్సెస్ అనేవి పనిచేయాలి. ఒకే ఒక్క బ్యాక్ స్లాష్ సీక్వెన్సెస్ ఏదైతే పనిచేస్తుందో కర్లీ బ్రేస్లో అంటే అది ఓన్లీ బ్యాక్ స్లాష్. మనం బ్యాక్ స్లాష్ దేనికి వాడతామంటే రెండింటిని కంబైన్ చేయడానికి వాడతాం, రెండు సెంటెన్స్ స్ట్రింగ్స్ని. సో ఇది వర్క్ అవ్వలేదు, ఒక్క నిమిషం. పుట్స్ కర్లీ బ్రేసెస్, దిస్ ఈజ్ లైన్ 1, దిస్ ఈజ్ లైన్ 2. సో రెండింటిని ఒకే దాంట్లో కంబైన్ చేయడానికి మనం బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తాము. కర్లీ బ్రేస్లో బ్యాక్ స్లాష్ ఒకటి మాత్రమే పనిచేస్తుంది, మిగిలిన బ్యాక్ స్లాష్ సీక్వెన్సెస్ పనిచేయవు. థ్యాంక్ యూ.